ఓం శాంతి. జూలై 30వ తారీఖు 2024 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, దుఃఖహర్త సుఖకర్త ఒక్క తండ్రి మాత్రమే. వారే మీ దుఃఖాలన్నీ దూరము చేస్తారు. మానవులు ఎవ్వరి దుఃఖాలను దూరం చెయ్యలేరు. ప్రశ్న: విశ్వములో అశాంతికి కారణమేమి? శాంతి స్థాపన ఎలా జరుగుతుంది? జవాబు: విశ్వములో అశాంతికి కారణం అనేక ధర్మాలు. కలియుగ అంతిమ సమయంలో ఎప్పుడైతే అనేకత ఏర్పడుతుందో అప్పుడు అశాంతి నెలకొంటుంది. తండ్రి వచ్చి ఒకే సత్యధర్మ స్థాపన చేస్తారు. అక్కడ శాంతి ఉంటుంది. ఈ లక్ష్మీనారాయణల రాజ్యములో శాంతి ఉండేదని మీరు అర్థం చేసుకోగలరు. పవిత్ర ధర్మము, పవిత్ర కర్మలు ఉండేవి. కళ్యాణకారి తండ్రి మళ్ళీ ఆ కొత్త ప్రపంచాన్ని తయారు చేస్తున్నారు. అక్కడ అశాంతి అన్న మాటే ఉండదు. ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు. ఆత్మిక తండ్రినే జ్ఞానసాగరులని అంటారు. ఇది పిల్లలకు అర్థం చేయించబడింది. బొంబాయిలో కూడా చాలామంది సంఘ సేవకులున్నారు. వారి సమావేశాలు జరుగుతూ ఉంటాయి. బొంబాయిలో విశేషంగా సమావేశాలు జరుపుకునే భవనము పేరు భారతీయ విద్యా భవనము. విద్య రెండు విధాలు. ఒకటి స్కూళ్ళు, కాలేజీలలో ఇచ్చే దేహ సంబంధమైన విద్య. ఇప్పుడు దానిని విద్యాభవనమని అంటున్నారు. అంటే అక్కడ తప్పకుండా మరొకటేదో ఉంటుంది. విద్య అని దేనినంటారో మానవులకు తెలియదు. దీనిని ఆత్మిక విద్యాభవనమని అనాలి. ఆత్మిక విద్య లేక మార్గము ఒక్కటే ఉంటుంది. జ్ఞానమును విద్య అని అంటారు. పరమపిత పరమాత్మయే జ్ఞానసాగరులు. కృష్ణుణ్ణి జ్ఞానసాగరుడని అనరు. శివబాబా మహిమ వేరు, కృష్ణుడి మహిమ వేరు. భారతవాసులు తికమకపడి ఉన్నారు. గీతా భగవానుడు కృష్ణుడని భావించి విద్యాభవనాలు మొదలైన వాటిని తెరుస్తూ ఉంటారు. వారు అర్థం చేసుకోరు. గీతా జ్ఞానమే విద్య. ఆ జ్ఞానము ఒక్క తండ్రిలో మాత్రమే ఉంది. వారినే జ్ఞానసాగరులని అంటారు. వారిని గురించి మానవ మాతృలకు తెలీదు. వాస్తవానికి సర్వశాస్త్రాల శిరోమణి అయిన భగవద్గీత ఒక్కటే భారతీయుల ధర్మశాస్త్రము. ఇప్పుడు భగవంతుడని ఎవరిని అనాలి? ఈ సమయంలో భారతీయులెవ్వరికీ ఈ విషయం కూడా తెలీదు. కృష్ణుణ్ణి, రాముణ్ణి లేక తమను తామే పరమాత్మ అని చెప్పుకుంటారు. ఇప్పుడు సమయము కూడా తమోప్రధానంగా ఉంది. ఇది రావణ రాజ్యము కదా. పిల్లలైన మీరు ఎవరికైనా అర్థం చేయించున్నప్పుడు శివ భగవానువాచ అని చెప్పి ప్రారంభించండి. మొదట జ్ఞానసాగరులు ఒక్క పరమపిత పరమాత్మయే అని, వారి పేరు శివ అని వారు అర్థం చేసుకోవాలి. శివరాత్రిని కూడా జరుపుకుంటారు. కానీ ఎవ్వరికీ అర్థం కాదు. శివుడు తప్పకుండా వచ్చారు. అందుకే శివరాత్రిని జరుపుకుంటున్నారు. కానీ శివుడు ఎవరో కూడా ఎవ్వరికీ తెలీదు. అందరికీ భగవంతుడు ఒక్కరే అని తండ్రి చెప్తున్నారు. ఆత్మలందరూ సోదరులే.
ఆత్మలందరి తండ్రి పరమపిత పరమాత్మ ఒక్కరే. వారినే జ్ఞానసాగరుడని అంటారు. దేవతలలో ఈ జ్ఞానము లేనే లేదు. ఏ జ్ఞానము? రచయిత రచనల ఆది మధ్యాంతాల జ్ఞానము ఏ మానవ మాతృలకు లేదు. ప్రాచీన ఋషులు మునులు కూడా మాకు తెలియదని చెప్పేశారు. ప్రాచీనమను పదానికి అర్థము కూడా తెలీదు. సత్యత్రేతాయుగాలు ప్రాచీనమైనవి. సత్యయుగము కొత్త ప్రపంచము. అక్కడైతే ఋషులు మునులు లేనే లేరు. ఈ ఋషులు మునులు మొదలైన వారందరూ తర్వాత వచ్చారు. వారికి కూడా ఈ జ్ఞానము తెలీదు. తెలీదు అని అంటారు. వారికే తెలియకపోతే ఇప్పుడు తమోగుణీలైన భారతీయులు ఎలా తెలుసుకోగలరు? ఈ సమయంలో సైన్స్ గర్వము ఎంతగా ఉంది. ఈ సైన్సు ద్వారా భారతదేశము స్వర్గంగా తయారయ్యిందని భావిస్తారు. దీనిని మాయా ప్రదర్శన అని అంటారు. దీనిపై ఫాల్ ఆఫ్ పాంప్ అను ఒక నాటకము కూడా ఉంది. ఈ సమయంలో భారతదేశము పతనమవుతూ ఉందని కూడా అంటారు. సత్యయుగంలో ఉన్నతంగా ఉండేది. ఇప్పుడు పతనమైపోయింది. ఇది స్వర్గమేమీ కాదు. ఇది మాయాడాంభికము. ఇది పతనము అవ్వవలసిందే. విమానాలున్నాయి, పెద్ద పెద్ద మహళ్ళు ఉన్నాయి, విద్యుత్తు అన్నీ ఉన్నాయి. కనుక ఇదే స్వర్గమని మనుషులు భావిస్తారు. ఎవరైనా మరణించినా స్వర్గవాసులైనారని అంటారు. స్వర్గానికి వెళ్ళారంటే తప్పకుండా స్వర్గము మరొకటేదో ఉందని కదా. ఇది కూడా అర్థం చేసుకోరు. ఇది రావణుని ఆడంబరము. బేహద్ తండ్రి స్వర్గస్థాపన చేస్తున్నారు. ఈ సమయంలో ఈశ్వరునికి మాయకు, ఆసురీ ప్రపంచానికి ఈశ్వరీయ ప్రపంచానికి మధ్య పోటీ లేక యుద్ధమని అంటారు. ఇది కూడా భారతీయులకు అర్థం చేయించవలసి వస్తుంది. ఇప్పుడు దుఃఖాలు ఇంకా ఎక్కువగా రానున్నవి. అపారమైన దుఃఖము రానున్నది. స్వర్గమైతే సత్యయుగములోనే ఉంటుంది. కలియుగములో ఉండజాలదు. పురుషోత్తమ సంగమయుగమని దేనిని అంటారో కూడా ఎవ్వరికీ తెలీదు. జ్ఞానమనగా పగలు, భక్తి అనగా రాత్రి అని కూడా తండ్రి అర్థం చేయిస్తున్నారు. అంధకారములో ఎదురు దెబ్బలను తింటూ ఉంటారు. భగవంతునితో మిలనము చేసేందుకు ఎన్నో వేదశాస్త్రాలు మొదలైనవి చదువుతారు. బ్రహ్మరాత్రి మరియు పగలే బ్రాహ్మణుల రాత్రి మరియు పగలు. మీరు సత్యమైన ముఖవంశావళి బ్రాహ్మణులు. వారు కలియుగ కుఖవంశావళి బ్రాహ్మణులు. మీరు పురుషోత్తమ సంగమయుగి బ్రాహ్మణులు. ఈ విషయాలు మరెవ్వరికీ తెలీదు. ఈ విషయాలన్నీ అర్థం చేసుకున్నప్పుడే మీరు ఏమి చేస్తున్నారో మీకు అర్థమవుతుంది. సతో ప్రధానంగా ఉన్న భారతదేశాన్ని స్వర్గమని అంటారు. కావున తప్పకుండా ఇది నరకమే. అప్పుడే నరకము నుండి స్వర్గానికి వెళ్తారు. అక్కడ శాంతి కూడా ఉంది, సుఖము కూడా ఉంది. అది లక్ష్మీనారాయణల రాజ్యము కదా. మనుషుల వృద్ధి ఎలా తక్కువ అవ్వగలదో, అశాంతి ఎలా తగ్గుతుందో మీరు అర్థం చేయించవచ్చు. కలియుగి పాత ప్రపంచములో అశాంతి ఉంది. శాంతి కొత్త ప్రపంచములోనే ఉంటుంది. స్వర్గములో శాంతి ఉంటుంది కదా. దానినే ఆది సనాతన దేవీ దేవతా ధర్మమని అంటారు.
హిందూ ధర్మము ఇప్పటిది. దానిని ఆది సనాతన ధర్మమని అనజాలరు. హిందూస్థానము అన్న పేరు వల్ల హిందువులని అనేస్తారు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మము ఉండేది. అక్కడ సంపూర్ణ పవిత్రత, సుఖము, శాంతి, ఆరోగ్యము, ఐశ్వర్యము మొదలైనవన్నీ ఉండేవి. ఇప్పుడు మేము పతితులుగా ఉన్నాము. హే పతిత పావన, మీరు రండి అని పిలుస్తారు. ఇప్పుడు ప్రశ్న ఏమంటే, పతిత పావనుడు ఎవరు? కృష్ణుణ్ణి పతిత పావనుడని అనరు. పతిత పావనుడైన పరమపిత పరమాత్మయే జ్ఞానసాగరుడు. వారే వచ్చి చదివిస్తారు. జ్ఞానాన్ని చదువు అని అంటారు. ఆధారమంతా గీతపైనే ఉంది. మీరిప్పుడు ప్రదర్శిని, మ్యూజియం మొదలైనవి తయారు చేస్తారు. కానీ ఇంతవరకు వారికి బీకేల అర్థమే తెలీదు. ఇదేదో కొత్త ధర్మమని భావిస్తారు. వింటారు కానీ అర్థం చేసుకోవడం లేదు. పూర్తిగా తమోప్రధానమైన రాతిబుద్ధిగా ఉన్నారని తండ్రి చెప్తున్నారు. ఈ సమయంలో సైన్స్ గర్వితులు కూడా చాలామంది తయారయ్యారు. సైన్స్ ద్వారానే తమ వినాశనము తామే చేసుకుంటూ ఉంటే వారిని రాతిబుద్ధి అని అంటారు కదా. వారిని పారసబుద్ధని అనరు. తమ వినాశనము కొరకే బాంబులు మొదలైనవి తయారు చేస్తారు. అంతేగాని శంకరుడు వినాశనమేమీ చేయడు. వీరు తమ వినాశనము కొరకే అన్నీ తయారు చేశారు. కానీ తమోప్రధానమైన రాతిబుద్ధి గలవారు అర్థం చేసుకోరు. తయారు చేసేవన్నీ ఈ పాత సృష్టి వినాశనము కొరకే. వినాశనమైనప్పుడే కొత్త ప్రపంచపు జయ జయ ధ్వనులు వినిపిస్తాయి. స్త్రీల దుఃఖమును ఎలా దూరము చెయ్యాలని వారు ఆలోచిస్తారు. కానీ మానవులెవ్వరూ ఎవరి దుఃఖాన్ని దూరము చెయ్యలేరు. తండ్రి ఒక్కరే దుఃఖహర్త, సుఖకర్త. దేవతలను కూడా అలా అనరు. కృష్ణుడు కూడా దేవతయే. అతణ్ణి భగవంతుడని అనలేరు. ఇది కూడా అర్థం చేసుకోరు. ఎవరు అర్థము చేసుకుంటారో వారు బ్రాహ్మణులుగా అయ్యి ఇతరులకు కూడా అర్థం చేయిస్తూ ఉంటారు. ఎవరైతే రాజ్య పదవికి అర్హులో లేక ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందిన వారో వారు వస్తారు. లక్ష్మీనారాయణులు స్వర్గానికి అధిపతులుగా ఎలా అయ్యారు? వారు ఏ కర్మ చేసి విశ్వానికి అధిపతులుగా అయ్యారు? ఈ కలియుగ అంతిమ సమయంలో అనేకానేక ధర్మాలు ఉన్నాయి. అందుకే అశాంతి ఉంది. కొత్త ప్రపంచంలో ఇలా ఉండదు. ఇప్పుడిది సంగమ యుగము. తండ్రి వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు. తండ్రే కర్మ, అకర్మ, వికర్మల జ్ఞానాన్ని వినిపిస్తారు. ఆత్మ శరీరము తీసుకొని కర్మ చేసేందుకు వస్తుంది. సత్యయుగములో చేసిన కర్మ అకర్మగా అవుతుంది. అక్కడ వికర్మ జరగదు. దుఃఖము ఉండనే ఉండదు. కర్మ, వికర్మ, అకర్మల గతిని తండ్రే వచ్చి చివరి సమయములో వినిపిస్తారు. నేను ఇతని అనేక జన్మల తర్వాత చివరి జన్మలో కూడా చివరి సమయములో వస్తాను. ఈ రథములో ప్రవేశిస్తాను. అకాలమూర్తి ఆత్మకు ఇది రథము. కేవలం ఒక్క అమృత్సర్లోనే కాదు, మానవులందరికీ అవినాశి సింహాసనం ఉంది. ఆత్మ అకాలమూర్తి. ఈ శరీరము మాట్లాడుతుంది, నడుస్తుంది. అవినాశి ఆత్మకు ఇది చైతన్య సింహాసనము.
అందరూ అకాలమూర్తులే. పోతే శరీరాన్ని కాలుడు తినేస్తాడు. ఆత్మ అవినాశి. సింహాసనాన్ని సమాప్తము చేస్తారు. సత్యయుగములో చాలా కొన్ని సింహాసనాలు మాత్రమే ఉంటాయి. ఈ సమయంలో కోట్ల కొలది ఆత్మలకు సింహాసనాలున్నాయి. అవినాశి అని ఆత్మను అంటారు. ఆత్మయే తమోప్రధానము నుండి సతోప్రధానంగా అవుతుంది. నేనైతే సదా పవిత్రంగా సతోప్రధానంగా ఉంటాను. ప్రాచీన భారత యోగమని అంటారు. కానీ వారు అది కూడా కృష్ణుడు నేర్పించాడని భావిస్తారు. భగవద్గీతనే ఖండితము చేసేశారు. జీవిత కథలో పేరు మార్చేశారు. తండ్రికి బదులు పుత్రుని పేరును పెట్టేశారు. శివరాత్రి పండుగను జరుపుకుంటారు. కానీ శివుడు ఎలా వచ్చారో ఎవ్వరికీ తెలియదు. శివుడే పరమాత్మ. వారి మహిమ పూర్తిగా భిన్నమైనది. ఆత్మల మహిమ వేరు. రాధాకృష్ణులే లక్ష్మీనారాయణులని పిల్లలకు తెలుసు. లక్ష్మీనారాయణుల ఇరువురి రూపమునే విష్ణువని అంటారు. తేడా ఏమీ లేదు. పోతే 4 భుజాలు 8 భుజాలు కలిగిన మనిషి ఎవ్వరూ ఉండరు. దేవతలకు ఎన్ని భుజాలనిచ్చేశారు? అర్థం చేసుకునేందుకు సమయము పడుతుంది. నేను పేదల పెన్నిధినని తండ్రి చెప్తున్నారు. భారతదేశము పేదదిగా అయినప్పుడే నేను వస్తాను. రాహుగ్రహణము వచ్చి కూర్చుంటుంది. బృహస్పతి దశ ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు రాహుగ్రహణము భారతదేశంలోనే కాదు, ప్రపంచమంతటిపై ఉంది. అందువలన తండ్రి మళ్ళీ భారతదేశంలో వస్తారు. వచ్చి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. దానినే స్వర్గమని అంటారు. భగవానువాచ, నేను మిమ్మల్ని రాజాదిరాజులుగా, డబల్ కిరీటధారులుగా, స్వర్గానికి అధిపతులుగా తయారు చేస్తాను. ఆది సనాతన దేవీ దేవతా ధర్మము 5000 సంవత్సరాల క్రితము ఉండేది. ఇప్పుడది లేనే లేదు. తమోప్రధానమైపోయింది. స్వయంగా తండ్రే తమ అనగా రచయిత రచనల పరిచయమును ఇస్తారు. మీ ప్రదర్శనలు మ్యూజియంలకు చాలామంది వస్తారు. కానీ ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. చాలా అరుదుగా ఎవరో ఒకరు అర్థం చేసుకొని కోర్స్ తీసుకుంటారు. రచయిత మరియు రచనను తెలుసుకుంటారు. రచయిత బేహద్ తండ్రి. వారి ద్వారా బేహద్ వారసత్వము లభిస్తుంది. ఈ జ్ఞానాన్ని తండ్రే ఇస్తున్నారు. తర్వాత రాజ్యము లభిస్తే అచ్చట జ్ఞానము అవసరమే లేదు. కొత్త ప్రపంచమైన స్వర్గాన్ని సద్గతి అని అంటారు. పాత ప్రపంచమైన నరకాన్ని దుర్గతని అంటారు. తండ్రి చాలా బాగా అర్థం చేయిస్తారు. పిల్లలు కూడా అలాగే అర్థం చేయించాలి. లక్ష్మీనారాయణుల చిత్రమును చూపించాలి. ఇప్పుడు విశ్వములో శాంతి స్థాపన జరుగుతూ ఉంది. పునాది అయిన ఆది సనాతన దేవీ దేవతా ధర్మము లేనే లేదు. దానిని తండ్రి ఇప్పుడు స్థాపన చేస్తున్నారు. దేవతల ధర్మము కర్మలు పవిత్రంగా ఉండేవి. ఇప్పుడిది వికారీ ప్రపంచము. కొత్త ప్రపంచాన్ని నిర్వికారీ ప్రపంచమని, శివాలయమని అంటారు. ఇప్పుడు వారికి అర్థం చేయిస్తే వారికి కొంత కళ్యాణము జరుగుతుంది. తండ్రినే కళ్యాణకారి అని అంటారు.
వారు పురుషోత్తమ సంగమయుగములోనే వస్తారు. కళ్యాణకారి యుగములో కళ్యాణకారి తండ్రి వచ్చి అందరికీ కళ్యాణము చేస్తారు. పాత ప్రపంచాన్ని మార్చి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. జ్ఞానము ద్వారా సద్గతి జరుగుతుంది. సమయాన్ని తీసుకొని దీని గురించి రోజు అర్థం చేయించవచ్చు. రచయిత మరియు రచనల ఆది మధ్యాంతాల గురించి మాకే తెలుసని చెప్పండి. ఇప్పుడు గీతా అధ్యాయము జరుగుతూ ఉంది. ఇందులో భగవంతుడు వచ్చి రాజయోగాన్ని నేర్పించారు, డబల్ కిరీటధారులుగా చేశారు. ఈ లక్ష్మీనారాయణులు కూడా రాజయోగము ద్వారా ఇలా అయ్యారు. వారు ఈ పురుషోత్తమ సంగమ యుగములో తండ్రి ద్వారా రాజయోగాన్ని నేర్చుకుంటారు. ప్రతి విషయాన్ని బాబా ఎంతో సహజంగా అర్థం చేయిస్తారు. అచ్చా मीठे मीठे सिकीलधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, రాజయోగ విద్య సంపాదనకు ఆధారము. ఎందుకంటే దీని ద్వారానే మనము రాజాధిరాజులుగా అవుతాము. ఈ ఆధ్యాత్మిక చదువును ప్రతిరోజు చదవాలి, చదివించాలి. 2వ పాయింట్, మనము సత్యమైన ముఖవంశావళి బ్రాహ్మణులమనే నషాలో సదా ఉండాలి. మనము కలియుగి రాత్రి నుండి వెలుగులోకి వచ్చాము. ఇది కళ్యాణకారి పురుషోత్తమ యుగము. ఈ యుగములో తమ కళ్యాణము చేసుకోవాలి, సర్వుల కళ్యాణము చెయ్యాలి. వరదానము: ప్రతి శ్రేష్ఠ సంకల్పాన్ని కర్మలోకి తీసుకొచ్చే మాస్టర్ సర్వశక్తివాన్ భవ. వివరణ: మాస్టర్ సర్వశక్తివంతులు అంటే సంకల్పము మరియు కర్మ సమానంగా ఉండాలి. ఒకవేళ సంకల్పం చాలా శ్రేష్టంగా ఉండి కర్మ సంకల్ప ప్రమాణంగా లేకుంటే వారిని మాస్టర్ సర్వశక్తివంతులని అనరు. కనుక ఏ శ్రేష్ఠ సంకల్పాన్నైతే చేస్తారో అది కర్మ వరకు వస్తున్నాయా లేదా అని చెక్ చేసుకోండి. మాస్టర్ సర్వశక్తివంతుల గుర్తు ఏమంటే ఏ సమయంలో ఏ శక్తి అవసరమో ఆ శక్తి కార్యంలోకి రావాలి. స్థూల మరియు సూక్ష్మ శక్తులన్నీ ఎంత కంట్రోల్లో ఉండాలంటే ఏ సమయంలో ఏ శక్తి అవసరమో దానిని కర్మలో ఉపయోగించగలగాలి. స్లోగన్: జ్ఞానయుక్త పిల్లలలో క్రోధం ఉంటే దాని వలన తండ్రి పేరుకు గ్లాని జరుగుతుంది. ఓం శాంతి.